పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామంలో జల్ జీవన్ మిషన్ నిధులతో తాగునీటి అభివృద్ధి పనులు చేపట్టారు. 11,07,00,000 రూపాయలతో నిర్మించే పనులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఇలాగే ప్రతి గ్రామానికి జల్ జీవన్ మిషన్ నిధులు తీసుకువచ్చి వీలైనన్ని గ్రామాల్లో రక్షిత తాగునీటిని ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హైమావతి, సర్పంచ్ సత్యనారాయణ, కూటమి నాయకులు సతీష్, శేఖర్, సంతోష్, తోట రాజా తదితరులు పాల్గొన్నారు. జరిగేటువంటి ఫండింగ్ అంతా కూడా మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కసబాపెంటపాడు గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం పైప్ లైన్ వేయడం జరిగింది. అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి వాటర్ అంతా కలుషితం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ, అదేవిధంగా సతీష్ గారు, తోట రాజా గారు, పంతం మన శివరామకృష్ణ గారు, ఇంకా మిత్రులందరూ కూడా, సంతోష్, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే 1,17,20,20 lakhsని శాంక్షన్ చేయించడం, ఈ పని కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఇదంతా కూడా దగ్గరుండి క్వాలిటీగా వర్క్ చేయించుకుని ఎక్కడ లీకులు అవుతున్నాయి అనేది కూడా అన్నీ చూసి జాగ్రత్తగా డిపార్ట్మెంట్ కూడా దగ్గర పెట్టుకుని మీరు జాగ్రత్తగా క్వాలిటీ ఉన్న పైపులు వేసి అన్నీ చేయించవలసిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నా. మరి ఎందుకంటే ఇది రాజకీయాల కంటే కూడా మనం అభివృద్ధి వైపు మనం చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు కూటమి నమ్మి ఓటేశారు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో ప్రతి గ్రామాన్ని కూడా మనం ఇదే విధంగా చేసి సహకారం అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఏదైతే జల్ జీవన్ మిషన్ ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వంతో జరిగేటువంటి ఈ ఫండింగ్ అంతా కూడా మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లా వెంకటగిరి